చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ చూస్తున్నాం. జనగాం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. భర్తను ఇద్దరు భార్యలు కలిసి చంపేశారు. మద్యానికి బానిసై భార్యల్ని కనకయ్య వేధిస్తున్నాడు. మే 18న తాగిన మైకంలో సొంత అక్కనే హతమార్చాడు వీడు. సోమవారం రాత్రి భార్యలపైకి గొడ్డలి ఎత్తాడు కనకయ్య. అదే గొడ్డలతో భర్తను ఇద్దరు భార్యలు కలిసి దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. జనగాం జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపేశారు. భర్తను హత్య చేయడానికి అతడి ప్రవర్తనే కారణంగా తెలుస్తోంది. మద్యానికి బానిసైపోయాడు, ఇంట్లో అరాచకం చేస్తా ఉన్నాడు. ఇద్దరూ కలిసి తాళి కట్టిన మొగుణ్ణి నరికేశారు. లింగాలగనపురం మండలం ఏనిబావి శివారు పిట్టలోని గూడెంలో మంగళవారం రోజు జరిగింది ఇది. పిట్టలోని గూడెంకు చెందిన కాళీయ కనకయ్యకు చొక్కమ్మ, మరో 16 ఏళ్ల బాలిక ఇద్దరు భార్యలుగా ఉన్నారు. వీరు తోటలను గుత్తకు తీసుకుని కూలీ పని చేస్తూ సంచార జీవితం గడుపుతూ ఉంటారు. కనకయ్య మద్యానికి బానిసయ్యాడు. విపరీతంగా అక్కడ మద్యం తాగుతూ కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుంది. ఎప్పటికప్పుడు డబ్బులు అడుగుతూ ఉంటాడు, మద్యం తాగుతూ ఉంటాడు, అక్కడే పడుకుంటాడు, అక్కడే లేచి కనీసం పనికి కూడా వెళ్ళి కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి ఆ విధంగా అంత దారుణంగా మద్యానికి బానిసైపోయాడు. మే 18వ తారీఖున యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలోని ఓ మామిడి తోటలో కూలీగా పనిచేస్తున్న సమయంలో సొంత అక్కనే చంపేశాడు. తర్వాత కనిపించకుండా పోయాడు. సొంత అక్కని చంపేసి అసలు ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయాడు. పెట్టలోని గూడెంలోని భార్యల వద్దకు మంగళవారం రోజు వచ్చాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు కనకయ్య. చంపేస్తానంటూ ఇద్దరు భార్యల మీద గొడ్డలెత్తాడు. సొంత అక్కనే చంపినవాడు మమ్మల్ని కూడా ఎందుకు చంపకుండా ఉంటాడు? ఏదో ఒక రోజు ఇదే విధంగా మా మీద కత్తి దూస్తాడు, గొడ్డలెత్తుతాడు, నరుగుతాడు, చంపుతాడు. ఈ భయం అనేది భార్యలు కుండిపోయింది. సొంత అక్కనే లెక్క చేయలేదు. సొంత అక్క చాలా మంచిగా ఉండరా, నువ్వు మద్యానికి బానిస కావద్దు, డబ్బులు అడగొద్దు, మద్యం తాగొద్దు అని చెప్పిన పాపానికి సొంత అక్కనే చాలా దారుణంగా గొడ్డలతో నరికి చంపిన పరిస్థితుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఊరికి వచ్చాడు, మళ్ళీ తాగొచ్చాడు, మళ్ళీ మద్యం కోసం డబ్బులు అడుగుతున్న పరిస్థితి. బెదిరిస్తా ఉన్నాడు. అదే గొడ్డలు తీసుకొని భార్యలను కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. విసిగి వేసారిపోయారు. ఇన్ని రోజుల పాటు తన పద్ధతి మార్చుకుంటాడు అనుకున్నారు. భార్యలు ఇప్పటికైనా ఒక దారిలోకి వస్తాడని చెప్పి వాళ్ళు వెయిట్ చేశారు. ఎంత మాత్రం ఆ దారిలోకి రాకపోగా ఇంకా మద్యం సేవించి ఇంకా మద్యానికి బానిసైపోయి దుర్భాషలాడుతూ ఉన్నాడు, గొడవ పడుతూ ఉన్నాడు, గోలు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా గొడ్డలు తీసుకొచ్చి బెదిరించే పరిస్థితి చేస్తున్నాడు. మే నెలలో సొంత అక్కనే చంపిన వాడు ఇక మనల్ని చంపకుండా ఎందుకుంటాడు? ఏదో ఒక రోజు మనం కూడా అతని గొడ్డలకి బలైపోతాం, మనల్ని కూడా చంపేస్తాడు ఏదో ఒక రోజు. ఇతని వైఖరి ఇదే విధంగా ఉంది కాబట్టి ఇతన్నే లేకుండా చేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఎప్పుడైతే గొడవ చేశాడో, ఎప్పుడైతే గొడ్డలతో ఆ ఇంటి మీదకి వచ్చాడో, ఇద్దరు భార్యలు కూడా కలిసి తాను తీసుకొచ్చినటువంటి గొడ్డలతోనే తాను గొడ్డలు చూపిస్తూ బెదిరించాడు కదా, అదే గొడ్డలు తీసుకొని కస నరికేసినటువంటి పరిస్థితి. స్పాట్లోనే కనకయ్య చనిపోయాడు. ఇద్దరు భార్యలు కలిసి భర్తని దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. అక్కను చంపిన కేసులో చాలా కాలం పాటు ఊరు నుంచి పారిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఊళ్ళో వాళ్ళందరితో గొడవ పడుతూ ఉన్నాడు. కుటుంబ సభ్యులే కాదు, ఊళ్ళో ఎవరిని చూసినా అతను గొడవకి మీదకి దిగుతూ ఉంటాడు, చంపేస్తానంటాడు, బెదిరింపులకు చేస్తూ ఉంటాడు, డబ్బులు అడుగుతాడు, డబ్బులు ఇవ్వకపోతే దాడి చేస్తూ ఉంటాడు. ఇతని ప్రవర్తనతో ఆ గ్రామం కూడా విసిగి వేసారిపోయింది. పోలీసులకు అప్పగిద్దామంటే దొరకకుండా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇద్దరు భార్యలు కలిసి అతన్ని చంపేశారు. ఏ గొడ్డలైతే అందరినీ చూపిస్తూ బెదిరిస్తూ సొంత అక్కనే చంపాడో అదే గొడ్డలి పదునికి అతను బలైపోయినటువంటి పరిస్థితి ఉంది. పోలీసు అధికారులు కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు, దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ ఏం మాట్లాడారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. కనకయ్య అనే అతని భార్యలు గతంలో ఉన్న గొడవల దృష్ట్యా నైట్లో అందాక 1 గంట సమయంలో గుడ్డలతో కుట్టడం గొడవ జరిగింది. ఆ గొడవలో గుడ్డలతో తల మీద కుట్టగా చనిపోయిన తర్వాత వాడిని తీసుకొచ్చేశారు. వాళ్ళ వరుసకు తల్లి అయిన దరఖాస్తు తీసుకుని కేసు చేశారు. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. కనకయ్య అనే భర్తను చాలా దారుణంగా ఇద్దరు భార్యలు కూడా చంపేశారు. పోలీసు అధికారులు అదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు విసిగి వేసారిపోయారు. అతని ప్రవర్తనకు విపరీతంగా మద్యం తాగటం, ఇంటికి రావటం, గొడవ పట్టడం, సొంత అక్కని చంపేశాడు. సో మళ్ళీ మన మీదకి గొడ్డలతో వచ్చి ఏదో ఒక రోజు మనల్ని కూడా చంపుతాడు. ఆ భయంతోనే భర్తని
నరికి చంపేసిన పరిస్థితుంది. జనగాం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపేశారు. అతడి ప్రవర్తనే కారణం. మెయిన్గా అతను సొంత అక్కనే కూలీ పనులు చేసుకుంటూ ఇతనికి చాలా మంచిగా చెప్పింది, ఇప్పటికైనా నువ్వు మారు, ఇప్పటికైనా ఆ మద్యాన్ని ఆ తాగటం అనేది వదిలేసే, మంచిగా పని చేసుకో, కుటుంబాన్ని పోషించుకో. ఇది చెప్పిన పాపానికి నన్నే ఎదురిస్తావా, నాకే నీతులు చెప్తావా అని గొడ్డలతో సొంత అక్కని చంపాడంటే ఎంతటి దుర్మార్గుడు వీడు, ఎంతటి దుర్మార్గుడు, నీచ్ కమేనే అనాలి. మద్యం తాగి కుటుంబ సభ్యులు ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, సొంత అక్కని చంపటం, భార్యల మీద మళ్ళీ అదే గొడ్డలతో వెళ్ళటం. వీడికి ఇలాంటి శిక్షే కరెక్టు, వీడిని చంపటమే కరెక్ట్ అని చెప్పి ఆ గ్రామస్తులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు భార్యలు కూడా పోలీసులకి ఆ గొడ్డలతో సహా లొంగిపోయిన పరిస్థితుంది. పోలీసు అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక పీడ విరగడైందని చెప్పి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారంటే ఇతను ఈ కనకయ్య అనేటువంటి వ్యక్తి ఆ గ్రామంలో ఎంత అరాచకం చేశాడో అర్థమవుతుంది. ఆ గ్రామంలో ఎంతమందిని భయభ్రాంతలకు గురి చేసాడో అర్థమవుతుంది. అక్కను చంపిన తర్వాత కొన్ని రోజుల పాటు ఊళ్ళో లేకుండా పోయాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, ఏదో పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడో గడిపాడు. మరి అతను ఎక్కడికి పోయాడో అక్కడ కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి భార్యలతో గొడవ పడ్డాడు, డబ్బులు ఇవ్వమంటున్నాడు. ఇతనేమో పని చేయడు, డబ్బులు తీసుకురాడు. ఎప్పుడు డబ్బులు అవసరం ఉన్నప్పుడు మాత్రం గొడ్డలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. సో ఎప్పటికైనా మనకి ఇబ్బందే, ఎప్పటికైనా మనల్ని కూడా చంపేస్తాడు అని ఆ భార్యలు ఇద్దరు కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం గొడ్డలు తీసుకొచ్చి బెదిరిస్తున్న టైంలోనే అదే గొడ్డలతో నరికి కసి తీరా చంపేస్తున్నటువంటి పరిస్థితి.